హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రవణ్. ఈరోజు రెసిపీ ఏంటంటే ఫిష్ వేపుడు. ఎక్కువ ఆయిల్ వాడకుండా, ఎలాంటి మసాలాలు లేకుండా, ఇంకా బియ్యం పిండి ఇలాంటివి ఏవీ లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే మనం దీనికి కావాల్సిన ఫిష్ ముక్కలను అయితే మంచిగా పసుపు ఇంకా ఉప్పు వేసి ఇలా నీట్గా కడిగేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకుందాము. మ్యారినేషన్ కోసము 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, స్పైసీగా కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు మీడియం స్పైస్ అంటే మాత్రం 2 స్పూన్ల వరకు అయితే సరిపోతుంది. అలాగే దానికి సరిపడా సాల్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. ఫిష్ వేపుడికి ఎప్పుడైనా ఇలా మీడియం సైజ్ కానీ కొంచెం చిన్నగా ఉన్న పీసెస్ని తీసుకుంటే మనకి క్రిస్పీగా అవుతుంది అండ్ ఫ్రై చేయడానికి ఎక్కువ టైం అనేది అస్సలు పట్టదు. దీంట్లోకి మనము జీలకర్ర మెంతులు పొడి చేసి పెట్టుకున్నాను, అది వేసాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా 1 టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకుందాం. మనం వేసిన మసాలాలన్నీ బాగా పట్టడానికి ఒక్క నిమ్మకాయ ముక్కనైతే ఒక కంప్లీట్ నిమ్మకాయనైతే తీసుకుందాము. ఇలా నిమ్మకాయ జ్యూస్ని కూడా వేసుకుందాం. ఇంకా దీంట్లో మనం ఎలాంటి పిండిలు ఎలాంటివి ఏవి వేయాల్సిన అవసరం లేదు. నిమ్మకాయ ముక్కను వేయడం వల్ల మనకి ఫిష్ అనేది స్మెల్ రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఫిష్ ముక్కలకి మంచిగా పట్టేంత వరకు అయితే దీన్ని కలిపేసుకోవాలి. మినిమం ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు అయితే దీన్ని బాగా మనం ఇలా కలుపుతూ ఫిష్ మొత్తానికి కూడా మంచిగా అంటేంత వరకు అయితే మనం దీన్ని ఫిష్ ముక్కలకి మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీన్ని మినిమం ఒక 1/2 అవర్ టు 1 అవర్ వరకు అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి. కుదిరితే 1/2 అవర్ పెట్టుకోండి, లేదు అంటే 1 అవర్ వరకు అయితే దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. కుదిరితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదు అంటే బయట కూడా మనం దీన్ని 30 మినిట్స్ వరకు అయితే పక్కకు పెట్టేసుకోవచ్చు. ఇలా మ్యారినేట్ చేసుకున్న దాన్ని మనం వారం వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. కానీ డీప్ ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టుకోవాలి. బయటకు తీసిన తర్వాత కంప్లీట్గా కూల్ అంతా పోయిన తర్వాతే మనం దీన్ని ఫ్రై అయితే చేసుకోవాలి. చూసారు కదా, 1/2 అవర్ తర్వాత మనం వేసిన మసాలాలన్నీ మంచిగా అబ్జర్బ్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక 6 నుంచి 7 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకున్న తర్వాత మనకి కింద కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేసుకుంటే మనకు మాడకుండా ఉంటుంది. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా ముక్కల్ని మనం ప్యాన్ పైన వేసేసుకోవాలి. ఇప్పుడు మనం యూస్ చేసిన 6 నుంచి 7 టేబుల్ స్పూన్ల ఆయిల్లోనే ఈ 4 ముక్కలను అయితే మనము ఫ్రై చేసుకుంటున్నాము. దీనివల్ల మనకి ఆయిల్ కూడా మరి ఎక్కువగా అనేది దీనికి అబ్జార్బ్ అవ్వదు. 5 నిమిషాలు దీన్ని హైలో పెట్టేసుకొని మిగతాదంతా కూడా లోలో పెట్టే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. దానివల్ల మనకి లోపల వరకు కూడా ఆ క్రిస్పీనెస్ కానీ ఫిష్ అనేది మంచిగా ఉడికిపోతుంది. లేదు అంటే మనకి పైన అంతా మాడిపోయి లోపల ఇంకా పచ్చిగానే ఉంటుంది. చూసారు కదా, ఒక 5 నుంచి 6 నిమిషాల తర్వాత మనకి మంచిగా ఫిష్ ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయి. అలాగే రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకుంటే టేస్టీ ఫిష్ అయితే మనకి వేపుడైతే రెడీ అయిపోతుంది. ఎప్పుడు ఫిష్ పులుసు తినలేము అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. వేడివేడి అన్నంలోకైనా రసంలోకైనా చాలా బాగుంటుంది టేస్ట్. దీనిపైన కావాలంటే నిమ్మకాయ కూడా మనము వేసేసుకొని తింటే వేడి చేయకుండా ఉంటుంది. ఈ సింపుల్ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరి సింపుల్ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ ఫాలో అయిపోండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అండ్ ఇలాంటి చాలా వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి, మీరు ఇంకా చెక్ చేయకపోతే ఒకసారి చూడండి. అండ్ ట్రై చేసిన తర్వాత కామెంట్స్లో మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.